సో ఎఫ్ఎస్ఎస్ఏఐ వారికి రీచ్ కావడం అదంతా ఈజీ ఏం కాదు. గవర్నమెంట్, కంపెనీస్, ఎన్నో ప్రొటెస్ట్ అండ్ ట్రోల్స్, ఇవన్నిట్లో మీకు ఏది డిఫికల్ట్ జర్నీ అనిపించింది జర్నీలో మొత్తం? ప్రతిదీ డిఫికల్టే అయ్యింది. ఎందుకంటే లెటర్ రాయొచ్చు, వాళ్ళ రిప్లై కోసం ఒక నెల వెయిట్ చేయాలి, మళ్ళా ప్రూఫ్ పంపమన్నారు సిడిఎస్ఈఓ, మళ్ళా ప్రూఫ్స్ పంపాను. మళ్ళా వాళ్ళు ఏమన్నారు, మేము ఇవ్వలా పర్మిషన్, ఎఫ్ఎస్ఎస్ఏ ఇచ్చిందన్నారు. వాళ్ళకి రాసాను, మళ్ళా రిప్లై నెల పడుతుంది, మళ్ళా రాసాను, మళ్ళా రిప్లై, మళ్ళా హెల్త్ అంటే ప్రతి అది అయ్యే కొద్దీ నాకు ప్రతి రోజు గడిచే కొద్దీ అమ్మో ఇంకెంతమంది పిల్లలు అదొక ఆదుర్దాగా ఉండేది. చివరికి హెల్త్ మినిస్టర్ గారికి రాశాక ఎప్పటికో 2000 అంటే నేను రాయటం మొదలు పెట్టిన సంవత్సరం 3 నెలలకో సంవత్సరానికో సుమారుగా గుర్తులేదు, అప్పటికి ఆర్డర్ ఇచ్చారు 8 ఏప్రిల్ 2022లో, ఇదిగో ఈ ఓఆర్ఎస్ అనే వర్డ్ మీరు వాడకూడదు అని. 2-3 నెలల్లో మార్చేశారు. 14 జూలైలో మీరు వాడుకోండి కానీ కింద దిస్ ఇస్ నాట్ ఎన్ ఓఆర్ఎస్ అని రాసి అమ్మమన్నారు. ఎంత అన్యాయం ఇది! ఎంత మందికి అసలు దీని మీనింగ్ అర్థమవుతుంది?